మహాదేవుడును మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో దీనా జాన్ సురేష్ అందరూ బాగున్నారు. తన ఉచితమైన కృపలో మనల్ని అందరినీ ఇప్పటి వరకు కాపాడి సురక్షితంగా ఉంచి ఈ రోజు వరకు మనల్ని సజీవులుగా ఉంచినందుకు మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ రోజు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. బైబిల్లో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రభు దినము ఆలస్యము అని మనందరం ఉన్నంత కాలము మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ యవనేచ్ఛలకు లోనయ్యి పాపంతో కూడిన మనసు కలిగి మరి ఈ లోకంలో మన ఇష్టానికి తగినట్టుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన దృష్టికి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవంట. ఆయన రాకడ త్వరగా వస్తూ ఉంది. మనం అనుకోవచ్చు, ఎన్నో రోజుల నుండి వింటూ ఉన్నాం, ఈ రోజు వస్తాడు, రేపు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు ప్రభు, కాబట్టి మనకి ఇష్టమైనట్టు బ్రతకొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, ఎప్పుడు ఆయన రాకడ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఆయన వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం విశ్వాసంగా మన భక్తిని కాపాడుకుంటూ మన ప్రవర్తన కాపాడుకుంటూ ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకమని ప్రభు ఈ రోజు మనకి ఈ లేఖనం ద్వారా చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే, దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణం వచ్చినా సరే మనం అలర్ట్ గా ఉండాలి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మీరు అనుకోనని గడియలో నేను వస్తాను అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం విశ్వాసులంగా ఉంటున్నాం, భక్తులుగా ఉంటున్నాం, క్రైస్తవులుగా ఉంటున్నాం. ఈ లోకంలో వచ్చే ప్రతి అవమానాలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం, అపనిందాలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే అన్ని వ్యతిరేక శక్తులు మనకి వ్యతిరేకంగా మనకి పనిచేస్తున్నప్పటికీ కూడా మనం విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగిన వారమే దేవుని మీద ఆధారపడాలని నేను ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ప్రభు చెప్తా ఉన్నాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోనివ్వండి, ఎవరు ఏదైనా అనుకోనివ్వండి, కానీ ప్రభు చెప్తా ఉన్నాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరో ఏదో అంటున్నారు అని మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. సమయం మనకు కొద్దిగా ఉంది. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు ప్రభు, సమయంను సద్వినియోగం చేసుకోమని చెప్తా ఉన్నాడు. మనకు ఉన్న ఈ కొద్ది సమయాన్ని మనం వృధా చేసుకుంటే, మన ఇష్టానుసారంగా బ్రతికితే, ఒకవేళ ప్రభు వచ్చేలోపు మనం నీతిగా యథార్థంగా లేకపోతే ఖచ్చితంగా దేవుని శిక్షకు మనం పాత్రలం అవుతాము. కాబట్టి మన నడకను, మన భక్తిని సరిచేసుకొని మనం ఒకే ఒక నిరీక్షణ కలిగి ఎప్పుడు ప్రభు వచ్చినా సరే ఆయన రాకడలో మనందరం ఎత్తబడే వారిగా ఉండాలని మీ అందరినీ కోరుతూ ఈ చిన్న వాక్యాన్ని మన హృదయాల్లో దేవుడు ఫలించినట్లు చేయనట్లుగా మరొకసారి మీ అందరినీ జ్ఞాపకం ఉంచుకోమని మీ అందరినీ వేడుకుంటూ ఉన్నాను.